నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో 2 నెలల పసిబిడ్డ హత్య కేసులో అగ్రకుల పెత్తందారులపై కేసు నమోదు చేయాలని బహుజన ప్రజాశక్తి రజక సంఘాలు డిమాండ్ చేశాయి. హైదరాబాద్ నాంపల్లిలోని బహుజన ప్రజాశక్తి రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నిందితులపై ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేయాలని, దర్యాప్తు ఆలస్యం చేస్తున్న పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ₹1 కోటి నగదు, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. పసికందు మరణానికి కారణమైన సర్పంచ్ను తొలగించి అగ్రకుల రెడ్డిలను కఠినంగా శిక్షించాలని, లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా రాజకీయ సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 18 తారీఖున కుమ్మెర అనే గ్రామం నాగర్ కర్నూలు జిల్లా దగ్గరలో ఉన్నటువంటి ఒక బ్రహ్మోత్సవాలు, మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు మన అక్కడ ఒక రచక కుటుంబం గణేష్ చంద్రకళ చిన్న 2 నెలల చిన్నారిని పట్టుకొని, మౌనికను పట్టుకొని దైవ దర్శనానికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఈ దైవ దర్శనంలో వాళ్ళు ర్యాలీగా వెళ్తున్న ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బ్రహ్మోత్సవాల నిర్వాహకులు రెడ్డిలు ఉన్నారు, అక్కడ సర్పంచ్ ఉన్నాడు, వాళ్ళంతా నిర్వాహకులు అంతా రెడ్డిలే. వీళ్ళని గుర్తుపట్టి మీరు లైన్లో ఎందుకు వస్తున్నారు, ఈ లైన్లో పైసలు కట్టేది నువ్వు ₹100 ఇవ్వాలి, ₹100 ఇస్తేనే ఈడంగా లైన్లో వెళ్ళాలని చెప్పేసి వాళ్ళని గుర్తుపట్టి పక్కకు నెట్టేయడం జరిగింది. మేము గుడికి దర్శనానికి ఎందుకు రావద్దు, ₹100 మేము ఎందుకు ఇవ్వాలి, ఎలాంటి ఎండోమెంట్ తీర్మానం లేదు, ఈ ₹100 మేము ఎందుకు ఇవ్వాలని చెప్పి ఆ నిర్వాహకులను ప్రశ్నించినందుకు వాళ్ళు గల్లబట్టి ఆ గణేష్ని కొట్టడం జరిగింది. ఆ అమ్మాయిని కూడా, చంద్రకళను కూడా నెత్తిబట్టి గుంజి ఆ లైన్లో నుంచి దొబ్బేయడం జరిగింది. ఆ చిన్నారి కింద పడితే కూడా చిన్నారిని కూడా మరి ఇట్లా తనడం జరిగింది. ఆ స్పాట్లో ఆ చిన్నారి చనిపోవడం జరిగింది. ఆ కుటుంబాన్ని ప్రశ్నించిన కుటుంబాన్ని పక్కకు లాక్కెళ్ళి కూడా అందరూ మూకుమ్మడిగా మరి ఈ అహంకారము మరి కొట్టడం జరిగింది. ఈ కుల వివక్షత అనేది అక్కడ చాలా మరి వాళ్ళ అహంకారం ప్రదర్శించారు. ఇటువంటి కుల వివక్షత ప్రదర్శించిన ఆ రెడ్డిలు, ఆ సర్పంచ్, ఆ గుడి నిర్వాహకులు, బ్రహ్మోత్సవ నిర్వాహకులు మరి ఆ కుటుంబానికి తీవ్ర నష్టం కలిగించారు. వాళ్ళకు అవమానం జరిగింది, అవమానపరిచారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సబ్బండ వర్గాలను కూడా మరి అవమానపరిచారు. ఇటువంటి అహంకారుల పైన, ఇటువంటి మరి దుర్మార్గుల పైన వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కుల వివక్షత ఎన్ని రోజులు కొనసాగిస్తారు? ఎక్కడ పోయినా ఈ కుల వివక్షత వెంటాడుతుంది. కోట్లాది మంది దళితులు కుల వివక్షత నశించాలి, కుల వివక్షత నశించాలి, కుల వివక్షత నశించాలి. We want justice, we want justice, we want justice. క్రమంలో గణేష్ చంద్రకళ కూతురైనటువంటి మౌనికను, 2 నెలల పాపను, వారు చేసినటువంటి తప్పు ఏమిటంటే, మేము కూడా మనుషులమే, దేవుణ్ణి దర్శనం చేసుకుంటాం. బాధితులకు న్యాయం జరగాలి, బాధితులకు న్యాయం జరగాలి, బాధితులకు న్యాయం జరగాలి. బాధితులు వెంటనే అరెస్ట్ చేయాలి, బాధితులు వెంటనే అరెస్ట్ చేయాలి, నిందితులకు వెంటనే అరెస్ట్ చేయాలి, నిందితులకు వెంటనే అరెస్ట్ చేయాలి, నిందితులకు వెంటనే అరెస్ట్ చేయాలి.